మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. వాక్యం మీద ఏమాత్రము ఫోకస్ చేయకుండా స్వస్థతల మీద మాత్రమే ఫోకస్ చేసే ప్రతి సేవకునికి నా ఛాలెంజ్. నువ్వు ప్రార్థిస్తే కిడ్నీలో స్టోన్స్ పోతాయి, నువ్వు ప్రార్థిస్తే లివర్ బాగుపడుతుంది, నువ్వు ప్రార్థిస్తే హార్ట్లో ఉన్న హోల్స్ అన్నీ కూడా మూతవేయబడతాయి, నువ్వు ప్రార్థిస్తే అనేక స్వస్థతలు జరుగుతాయి. అయితే కేవలము లోపల ఉన్న బాడీ పార్ట్స్ను మాత్రమే నువ్వు స్వస్థపరచగలవా? బయట బాహ్యముగా కనిపించే రోగాలని స్వస్థపరిచే సేవకుడు ఒక్కడు కూడా లేడా? పైన కనిపించే సోరియాసిస్, బొల్లి, మచ్చలు, తామర, గజ్జి, యాక్సిడెంట్లు అయితే తగిలినటువంటి దెబ్బలు, వీటిని స్వస్థపరిచే సేవకుడు ఒక్కడో కూడా లేడా? ఇలా నీవు ప్రశ్నించవు. ఒకవేళ నాలాంటి వారు థియలాజికల్గా ప్రశ్నిస్తే సేవకుడినే ప్రశ్నిస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ప్రవక్తను ప్రశ్నిస్తావా? నువ్వు ఎందుకు పని చేయకుండా పోతావు? ఇలాంటి శాపనార్థాలు పెడుతున్నారు. ఎవరా ప్రవక్త? ఎవడికి ఆ ప్రవక్త? వాక్యము మీద ఏమాత్రము అవగాహన లేకుండా కేవలము స్వస్థతలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించే గారిడి విద్యగాళ్ళు ఎక్కడ ఉన్నా అలాంటి వారిని పట్టుకుంటాం. అలాంటి వారి నుంచి విశ్వాసులందరినీ కూడా మేల్కొలుపుతాం. కేవలము వీరిని మాత్రమే కాదు, హిందూ సమాజాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కదా. స్వామీజీలు చాలామంది నోట్లో నుండి లింగాలు తీస్తున్నారు, చేతిలో నుండి విభూతి తీస్తున్నారు, గాల్లో నుంచి ఏవేవో పరికరాలు తీసి అందరికీ కూడా పంచిపెడుతున్నారు కదా. అయితే అలాంటి వారికి కూడా నా ప్రశ్న ఏంటో తెలుసా? అదేదో ఒక ల్యాప్టాప్ తీస్తేనో గాల్లో నుంచి, లేకపోతే ₹1,00,000 గాల్లో నుంచి తీసి భక్తుడికి ఇస్తే వాడి కాలేజ్ ఫీజో, వాడి స్కూల్ ఫీజో, లేకపోతే వాడికి ఉన్న అప్పులో తీరుతాయి కదా. ఇలాంటివి నువ్వు ఎందుకు తీయలేకపోతా ఉన్నావు? ఎందుకు అని అంటే వీరందరూ కూడా గారిడి విద్యగాళ్ళు కనుక. ముఖ్యంగా బైబిల్ ఇలాంటి వారిని ఏమాత్రము కూడా అంగీకరించట్లే. స్వస్థతల పేరుతో, అభిషేకము పేరుతో, తైలాభిషేకము పేరుతో ఎవరైతే క్రైస్తవ సమాజాన్ని మోసగిస్తూ ఉన్నారో అలాంటి వారి నుండి ఖచ్చితంగా మేల్కొల్పుతాం. ఈ వీడియోలో స్వస్థతల పేర్లు చెప్పి విశ్వాసులను మోసగిస్తున్న గారడిగాళ్ళు కొంతమందిని మీ ముందు ఉంచుతాను. హైదరాబాదులోని మోజెస్ అనేటువంటి ఒక ప్రాఫెట్ ఉన్నాడని ఒక ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. ఇతడు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతాయి, ఇతడు ప్రార్థన చేస్తే రోగాల నుంచి విడుదల పొందుతారు, ఇతడు మనీ నోటికి ప్రార్థన చేస్తే ఎవరైతే ప్రార్థన చేయించుకున్నారో వారింట్లో కట్టలు మనీ వస్తుందని వారిని నమ్మించి మోసగిస్తూ ఉన్నాడు. అయితే ఇతడు చాలా పొట్టడు, 5 అడుగులే ఉంటాడు. మరి ప్రార్థన చేసుకుంటే ఈ పొట్టోడు పొడవుగా మారడా? ఇలా ఎందుకు నువ్వు ప్రశ్నించలేకపోతా ఉన్నావు? ఎందుకు ఇలాంటి గారిడిగాళ్ళని నమ్మి నువ్వు మోసపోతా ఉన్నావు? అభిషేకిస్తుండగా మణి ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, తూర్పు నుంచి, పడవ నుంచి అనేక విధాలుగా మణి వస్తుందని ప్రవచిస్తున్నాడు. నోరు తెరిచి బయటకు వచ్చేస్తున్నా. చూడండి, నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. రాత్రిపూట లేడీస్ రూపంలో వచ్చేది నువ్వేనా? లేడీస్ రూపంలో వస్తున్నా, వాంతి రూపంలో. చూడండి, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. కళ్ళలోకి మంటలో స్పెషల్ పాతాల అగ్ని గంధకాలు ఈ ఒంట్లో ఉన్న కామ పిశాచులని, మోహిని పిశాచుల్ని శిక్షిస్తుంది, దండిస్తుంది. కాలిపోతున్నా. బ్రదర్, మిమ్మల్ని ఆపలో చెక్ చేస్తున్న నాకు మీ ఒంట్లో కొన్ని దురాత్మలు కనిపిస్తున్నాయి. ఈ దురాత్మల్ని వెళ్ళగొట్టమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు సెలవిస్తున్నాడు. అందువల్ల రాత్రి కూడా పండుకున్నప్పుడు ఎవరికండి అన్ని భూతకాలు లాంటి ఎవరికి వస్తుంటాయండి? 100 మంది దూతలు, ఈ బిడ్డ పక్కన 100 మంది దూతలు నిలబడుతున్నారు. ఇప్పుడు ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. మళ్ళీ నడవండి, పరిగెత్తండి, పరిగెత్తండి. మరొక గారడీ సేవకుడు అమ్మతేజ. ఇతడు అందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. అక్కడెక్కడో ఉన్న వారిని పేరు పెట్టి పిలుస్తాడు. వారందరినీ టచ్ అనే మంత్రంతో స్వస్థపరిచి వారిని అక్కడి నుంచి పంపిస్తాడు. కానీ వీరింట్లో తిన పిల్లలకి గనక అనారోగ్యం వస్తే గబగబా కారు వేసుకుని హాస్పిటల్కి పరిగెడతాడు. అది వీరికి ఉన్నటువంటి స్వస్థత వరం. వీరు నిజంగా సేవకులైతే వీరు టచ్ వీరికి ఎందుకు పని చేయట్లేదు? అందుకే ఇలాంటి వారందరికీ కూడా నేను ఛాలెంజ్ ఇస్తా ఉన్నాను. కేవలము లోపల ఉన్న బాడీ పార్ట్స్ని నువ్వు స్వస్థపరచగలిగితే నువ్వు నిజమైన ప్రవక్తవు కాదు, అబద్ధ ప్రవక్తవే. కాపేసేసి వైట్ బార్డర్ ఉంది, వైట్ బార్డర్ పక్క కాపేసి మరి ఉన్నాము. సో ఉన్నప్పుడు బంక్ ఇక్కడ ఎక్కడైనా ఉందా
మరి పెట్రోల్ బంక్ ఉందా ఇక్కడ ఎక్కడైనా అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలోనే మరి వెనక వైపు నుంచి వచ్చినటువంటి లారీ అమాంతంగా వేసి గుద్దేసింది మన కార్ని. సో ఆ వ్యక్తి గుద్దేసి వెళ్ళిపోతున్న టైంలో మన పిల్లలు వెళ్ళి తనని ఆపినప్పుడు విపరీతంగా తాగేస్తున్నాడు. సో ఆ కార్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. సో మమ్మీ గారు ఇలా రైట్ సైడ్లో ఒరిగి పడుకున్నప్పుడు తన వైపే గుద్దడంతో తనకి ఇక్కడ ప్రెస్ అయిపోయింది అనమాట. సో తను ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే వెనక వైపు గుద్దడం ద్వారా మరి ఇక్కడ బలమైనటువంటి గాయము తగిలింది. సో ఎవరికైతే ఏం కాలేదు, మమ్మీకి అయితే ఇక్కడ మీద బలమైనటువంటి ప్రెష్ అయిపోయింది అనమాట. సో హాస్పిటల్కి తీసుకెళ్ళినాం మమ్మీని. తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ బలమైనటువంటి గాయం తగిలింది. సో కనీసానికి ఒక 6 నెలలైనా మరి రెస్ట్లో ఉండాలి అని చెప్పేసి మరి డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. బలమైనటువంటి గాయం అయింది ఇక్కడ. కనుక ప్రియ దేవుని జనాంగమా, మా కోసం, మా పరిచర్య కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా దైవ సేవకురాలి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ఈ వీడియో ద్వారా స్వస్థతలు లేవు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మన దేవుడు నిన్న, నేడు, రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఇదివరకు స్వస్థతలు చేసిన దేవుడైతే ఇప్పుడు కూడా స్వస్థతలు చేస్తాడు. ఇప్పుడు స్వస్థతలు చేయగలిగిన దేవుడు నిరంతరము ఈ భూమి ఉన్నంత కాలము ఆయన స్వస్థతలు చేస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను స్వస్థతలు నమ్మను అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఇది పొరపాటే. అయితే ఇలాంటి గారడి విద్యగాళ్ళ నుంచి మీ అందరినీ మేల్కొల్పడానికే ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ప్రవక్తను ప్రశ్నించకూడదు అని బైబిల్ చెప్తా ఉందా? ఈ గారడి విద్యలు చేసే అందరికీ అన్నయ్య లాంటి వాడు, అతడి పేరే శ్యామ్ కిషోర్. నువ్వు ఇన్స్టంట్ నూడిల్స్ చూసుంటావు, ఇన్స్టంట్ బిర్యానీ, ఇన్స్టంట్ దోశ, ఇన్స్టంట్ మ్యాగీ, ఇన్స్టంట్ కాఫీ, ఇలాంటివి ఎన్నో చూసుంటావు. కానీ ఇతడు ఇన్స్టంట్ స్వస్థతలు చేస్తాడు. నీకు ఎలాంటి రోగం ఉన్నా ఇతడు ముందు పెడితే చాలు. యేసు నామంలో మాత్రమే కాదు, ఇతడు సొంతంగా ప్రార్థన చేసి కూడా ఇతడు స్వస్థతలు చేయగలడు. అయితే ఇతడు కూడా పొట్టోడే. ప్రార్థన చేసుకుని ఈ పొట్టోడు ఎందుకు పొడవుగా మారలేకపోతా ఉన్నాడు? ఎంతోమందిని నేను ప్రార్థన చేస్తే మీ బోడిగుండు మీద జుట్టు వస్తుందని నమ్మించాడు. మరి ఇతడెందుకు సెలూన్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటా ఉన్నాడు? ఒక అమ్మాయి అయితే నా తెల్ల జుట్టు నల్లగా మారింది శ్యామ్ కిషోర్ ప్రార్థన చేయగా అని చెప్తా ఉంది. మరి ఇతడెందుకు సెలూన్లో హెయిర్ కలర్ వేయించుకుంటా ఉన్నాడు? ఇలాంటి గారిడిగాళ్ళు నువ్వు ప్రశ్నించు. ఒకవేళ మాలాంటి వారు ప్రశ్నిస్తే ప్రవక్తనే ప్రశ్నిస్తావా, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పిస్తావా? బైబిల్లో ప్రవక్తను ప్రశ్నించకూడదు అనే అంశము లేనే లేదు. స్పీడ్గా పరిగెట్టండి, స్పీడ్గా పరిగెట్టాలి, స్లోగా కాదు. రండి, మళ్ళా కమ్ బ్యాక్ అగైన్. స్టాప్, వంగిలగను, బెన్ రైట్, కాల్ పై కానండి. ఏంటి ఇలా చూస్తున్నారేంటి? ప్రభువైన యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ స్వస్థత జరిగినట్లుగా నువ్వు ఎవరి దగ్గర చెప్పొద్దు అని చెప్తున్నాడు. కొన్ని సందర్భంలో చెప్పమని ప్రత్యక్షపరుచుకోమని పంపించిన ఆ 10 మంది కుష్ఠరోగుల్ని యాజకుడి దగ్గరికి ఆయన పంపించాడు. అంతేగాని ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నేను ఈ వ్యక్తిని స్వస్థపరిచాను గనుక నా సంఘానికి కానుకలు ఇవ్వండి, నువ్వు ఇతరులకి నేను స్వస్థపరచగలనని చెప్పి సాక్ష్యం చెప్పు, ఇలాంటి గారడీ మాటలు ఎక్కడ ఏ ప్రవక్త వినియోగించలే, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన వినియోగించలే. గనుక స్వస్థతలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ దీనిని అడ్వర్టైజ్ చేసుకునే దేవుడు మన దేవుడు కానే కాదు. చిన్న చిన్న గల్లీల్లో, చిన్న చిన్న సంఘాల్లో సేవకులు ప్రార్థన చేస్తే వారి ద్వారా స్వస్థతలు జరుగుతాయి, వారి ద్వారా కార్యాలు జరుగుతాయి. కానీ ఆ సేవకులు ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్లు చేసుకోరు. వారు కదా నిజమైన సేవకులు అంటే.
నిజమైన సేవకుల్ని మీ ముందుంచి గారడీ గాళ్ళ నుంచి మిమ్మల్ని దూరపరచడమే మా యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. బైబిల్లో ఎక్కడ కూడా ప్రవక్తను ప్రశ్నించొద్దు అనే మాట రాయబడలే. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరిశీలించుడి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అతడు చేసే స్వస్థతలు, అతడు చెప్పే వాక్యము అది వాక్యానుసారమైనవా లేకపోతే వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా అనేది మనం ఖచ్చితంగా కనిపెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ అలా పరిశీలించడము విశ్వాసి యొక్క బాధ్యత. మీరు గమనించండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయ ప్రజలు పౌలు చెప్పినటువంటి లేఖనాలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా, దేవుని వాక్యానికి అనుగుణంగా లేవా అని ఆయనను వారు ప్రశ్నించారు. ఈ ప్రవక్తలు అపోస్తులైన పౌలు కంటే వారు గొప్పవారేమీ కాదు కదా, మరి ఎందుకు ఈ ప్రవక్తలను ప్రశ్నించకూడదని నువ్వు ఫీల్ అవుతా ఉన్నావు? ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారో వారిని ఎలా గుర్తించాలో దేవుని వాక్యము చాలా సుస్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి ప్రవక్తను ప్రశ్నించొద్దు అని బైబిల్ చెప్పట్లే. ప్రవక్త సరైన వాడో కాదో, వాడు వాక్యానుసారంగా ఉన్నాడో లేదో పరిశీలించి తెలుసుకోమని బైబిల్ చెప్తా ఉంది. చివరికి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 వచనాల్లో అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త పడుడి అని యేసుక్రీస్తు అంటా ఉన్నాడు. కనుక బైబిల్ ఎక్కడ కూడా ప్రవక్తలను ప్రశ్నించొద్దు అనే మాట రాయబడలే. ఆ ప్రవక్త చేసేటువంటి స్వస్థతలు అవి బయలు నుంచి వస్తూ ఉన్నాయా లేకపోతే దేవుడి నుంచి వస్తున్నాయా అని తెలుసుకోమని ద్వితీయోపదేశకాండం చెప్తా ఉంటే, ఆ ప్రవక్త నిజమైన ప్రవక్త అపవాది నుంచి వచ్చినవాడా అని తెలుసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు చాలా సుస్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు. ప్రవక్తల్ని ఖచ్చితంగా నమ్ముదాం. ఏ ప్రవక్త అయితే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోకుండా ఉంటాడో, ఏ ప్రవక్త అయితే నేను టచ్ అనగానే నాకు ఇంత పవర్ ఉంది నాకు అంత పవర్ ఉంది అనకుండా ఇది దేవుని కార్యము అనే సాక్ష్యం చెప్పిస్తాడో అలాంటి ప్రవక్తను మాత్రమే మనం నమ్మువారిగా ఉందాం. కేవలము లోపల ఉన్నటువంటి వాటినే నేను స్వస్థపరచగలను అనేవాడు నిజమైన ప్రవక్త కాదు. అసలు నిజంగా వాడికి స్వస్థత జరిగిందా లేదా, ముందున్న రిపోర్ట్స్ ఏంటి, తర్వాత ఉన్న రిపోర్ట్స్ ఏంటి, స్కానింగ్ ఏం చెప్తుంది, ఎక్స్రే ఏం చెప్తుంది, ఎంఆర్ఐ ఏం చెప్తా ఉంది, ఈసీజీ ఏం చెప్తా ఉంది, వీటన్నిటినీ పరిశీలించాక వాడు నిజమైన ప్రవక్త కాదో ఖచ్చితంగా మనం తెలుసుకోగలుగుతాం. అంతేగాని లోపల ఉన్న కిడ్నీని, హార్ట్ని, ఇంకా మిగతా పార్ట్స్ అన్నిటినీ కూడా నేను స్వస్థపరచగలను, పైన కనిపించే దెబ్బలను మాత్రము నేను ఏమీ చేయలేనంటే వాడు నిజమైన ప్రవక్త కాదు. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో నయమానుని ఏలియా ఆయన బాహ్యముగా ఉన్నటువంటి వ్యాధి నుంచి ఆయన స్వస్థపరచగలిగాడు. మార్కు సువార్తలో మీరు చూసినట్లయితే 1వ అధ్యాయము 40 నుంచి 42 వచనాల్లో కుష్టి వ్యాధిగ్రస్తుడు అతడు స్వస్థపడ్డాడు. ఇవన్నీ కూడా బాహ్యముగా కనిపించే వ్యాధులు. బైబిల్ కేవలము లోపల ఉన్న వాటినే స్వస్థపరిచి గారడీ చేసేటువంటి బైబిల్ మన బైబిల్ కాదు. అలాంటి దేవుడు బైబిల్ దేవుడు కాదు. బాహ్యముగా కనిపించే వాటిని కూడా దేవుడు స్వస్థపరచగలడు. అలాంటి వారే నిజమైన ప్రవక్తలు. వారు ఏమాత్రము కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోరు, వారు ఏమాత్రము కూడా ప్రజల్లో కనబడి వారి గురించి షో ఆఫ్ చేసుకోరు, వారు ఏమాత్రము కూడా వారి యొక్క నామాన్ని గనపరుచుకోరు, దేవుని నామాన్ని మాత్రమే గనపరుస్తారు. అలాంటి వారే నిజమైన ప్రవక్తలు. ఇలాంటి వారు అందరూ కూడా అబద్ధమైన ప్రవక్తలు. ఇలాంటి వారందరి నుంచి కూడా మేల్కొలుపుతూనే ఉంటాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.